నమస్కారం అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీ చికెన్ కబాబ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కబాబ్ బయట దొరకదానికంటే ఇంకా జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడగానే నోరూరేలా ఉంటుందండి. ఇది మనం హోమ్ మేడ్ చికెన్ కబాబ్, ఎలాంటి పౌడర్ లేకుండా హోమ్ మేడ్ చికెన్ కబాబ్ అనేది ఇక్కడ చేస్తున్నాను. ముందుగా మీరు స్పైసెస్ని పట్టి 5 నుంచి 6 నేను గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే పుదీనా వీటిని తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను. అలాగే 1.5 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, 1 టేబుల్ స్పూన్ అనేది ఇక్కడ నేను మైదా పిండిని వేసుకున్నానండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నేను శనగపిండిని కూడా వేసుకున్నాను. వీటన్నిటిని మంచిగా కలుపుకుందామండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే మీరు ఫస్ట్ గ్రీన్ చిల్లీ అయితే వేశారు కదండి, ఇక్కడ కొంచెం కలర్ కోసం అయితే రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఏ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నానండి. ఇలా వీటన్నిటిని వేసుకుని వాటర్ వేసుకోకుండా మొదటిగా కొంచెం బాగా కలుపుకోండి, ప్రెస్ చేసుకుంటూ. అలా కలుపుకుంటే ఆ ముక్కలు ఏదైతే ఉంటాయో ఆ ముక్కలకంతా ఆ మసాలా పేస్ట్ అనేది బాగా తగులుతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొనేసి దీన్ని మీరు 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే 3 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని మంచిగా మ్యారినేట్ అయిన తర్వాతనే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత ఒక ఎగ్ని కూడా ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. బోన్లెస్ పీసెస్ అనేది ఉపయోగిస్తే బెస్ట్ అండి. కాస్త డ్రై అవుతుంది. కనీసం దీన్ని 2 నుంచి 3 గంటలు బెస్ట్ రిజల్ట్ కోసం ఓవర్ నైట్ అనేది మ్యారినేట్ చేసుకోవాలండి. ఇందులో హగ్ కర్డ్ వాడితే కబాబ్ మరింత రిచ్గా వస్తుంది. చివర్లో చిన్న బొగ్గు ముక్క అనేది వేడి చేసి కొంచెం నూనె వేసి కవర్ చేస్తే అది ఒక టేస్ట్ ఇంకా చాలా బాగొస్తుందండి. మీడియం ఫ్లేమ్ మీద స్లోగా కుక్ చేసుకోవాలండి. అదే ఓవెన్లో అయితే 200 డిగ్రీస్ అనేది పెట్టేసి 20 to 25 నిమిషాలు బేక్ చేయండి. అలాగే ఎయిర్ ఫ్రైయర్ అయితే 180 డిగ్రీ సెల్సియస్లో పెట్టి 15 to 18 మినిట్స్ మధ్యలో ఒకసారి తిప్పండి. అలాగే కుక్ చేస్తున్నప్పుడు అధికంగా తిప్పకండి, జ్యూసీగా ఉంటుంది. సో కొంచెం కసూరి మెంతి వేస్తే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్ని వేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. ఇప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ కుక్ చేస్తే అన్ని వైపులా బాగా వండుతుందండి. అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి మన కబాబ్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని పైగా కొంచెం నిమ్మ ముక్కలు వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుందండి. వావ్, ఎంతో సూపర్ జ్యూసీ ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ చెప్పండి. మీ పిల్లలకి ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా ఒకసారి హోమ్ మేడ్ కబాబ్ పౌడర్ అనేది మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ సండేకి ఒక వెరైటీ చికెన్ కబాబ్ ఇలా తయారు చేసుకొని చూడండి. మీకు ఇష్టమైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.